హలో అండి, వెల్కమ్ టు వర్షాస్ హిందూ డివైన్. ఈరోజు నేను మీకు అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాలలో ఒకటైనటువంటి యమలింగాలయం గురించి వివరించబోతున్నాను. ఈ యమలింగాలయానికి గ్రహం కుజుడు. అలాగే ఈ యమలింగాలయం అష్టలింగాలయాలలో మూడవది. ఈ యమలింగాలయం అరుణాచల క్షేత్రానికి దక్షిణంగా ఉంటుంది. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు కాబట్టి ఈ ఆలయాన్ని దక్షిణాన నిర్మించారు. ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు ఒక దీపాన్ని వెలిగించి యముడికి నమస్కారం చేసుకోవడం ఆనవాయితీ. ఈ విధంగా ఆలయం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే యముడు మృత్యుదేవుడు కాబట్టి అరుణాచల క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి వైకుంఠధామానికి ప్రక్కన ఈ యమలింగాలయం ఉంటుంది. ఈ యమలింగాలయంలో శివలింగాన్ని యముడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమలింగాలయాన్ని దర్శించుకున్న వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, అలాగే మృత్యు బాధలు, మృత్యు భయాలు, పీడలు తొలగిపోతాయని నమ్మకం. కాబట్టి అరుణాచల క్షేత్రానికి యాత్ర చేసే టైంలో తప్పనిసరిగా ఈ యమలింగ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. ఈ విధంగా దర్శించుకున్నప్పుడే యాత్ర అనేది సంపూర్ణంగా ఫలిస్తుంది. ఇక్కడ స్వయంగా యముడే శివుణ్ణి ఆరాధిస్తారని ప్రతీక.